शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निश्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निश्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा ఏ స్థాయిలో మీరు వింటే ఆ స్థాయిలో బాగు చేయగలదండి. ఇక్కడ మీరు ధర్మం కోసం వింటారా, ఇస్తుంది. భక్తితో వింటారా, భక్తికి కావాల్సింది ఇస్తుంది. ముక్తి కోసం వింటారా, ముక్తి కోసం ఇస్తుంది. లేదండి మంచి పొయిట్రీ వినాలి అనుకుంటే అది కావలసినది ఉంది రామాయణంలో. వాల్మీకి మించిన కవి ఇప్పటి వరకు పుట్టలేదండి, ఇందులో సందేహం లేదు. అందుకే వాల్మీకి లాంటి కవి ఉంటాడండి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఒక్క వాల్మీకి దక్క అన్యుడెవడు సుకవి శబ్దవాచ్యుడు అన్నారు. ఇక్కడ ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా సత్కావ్య రేఖా నిర్మాణ సామగ్రి రుణంబు తీర్పగలదా. ఎన్ని జన్మలెత్తినా వాల్మీకి రుణం తీర్చుకోలేమండి. అది ఎప్పుడు తెలుస్తుందంటే రామాయణం చదివితే తెలుస్తుంది. ఒకసారి రామాయణం చదివితే కలిగే భావం ఏంటంటే, ఇన్నాళ్ళు ఇది చదవకుండా పనికి మాలిన బ్రతుకు బ్రతికేనే అని మన మీద మనకే జుగుప్స కలుగుతుంది. ఇప్పటికైనా తెలుసుకున్నానని తృప్తి కలుగుతుంది. దీన్ని బట్టి రామాయణం జోలికి వెళ్లకుండా బ్రతికే వాళ్ళ బ్రతుకులు ఎంత వ్యర్థమలో తెలుస్తున్నాయి కదా. కానీ జన్మ సార్థకం అవ్వాలంటే రామాయణం చదవగలగాలి. రామాయణం లాంటి కావ్యం పుట్టిన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి ఇక్కడ. ఎందుకంటే వాల్మీకి లాంటి కవి కవితా రూపంగా అంత చక్కగా అందించాడు. ఒకటేమిటి, ఏది కావాలంటే అది ఉంది రామాయణంలో. అందుకే ప్రారంభంలోనే ఎంత అద్భుతమైన ప్రశ్న, పరిపప్రచ్ఛ వాల్మీకి తపస్వి వాల్మీకి. వాల్మీకి కొన్ని విశేషణం ఒక్కటే, తపస్వి. తపస్వి అయిన వాల్మీకి, తపస్వి స్వాధ్యాయ నిరతుడు మునిపుంగవుడు వాగ్విదాంవరుడైన నారదునితో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, స్వామి నేను ఇప్పుడు కొన్ని గుణాలు చెప్తున్నాను, 16 గుణాలు. ఈ 16 గుణాలున్న పరిపూర్ణమైన మానవుడు ఈ భూమి మీద ఉన్నాడా అని అడిగాడు. ఇది ఎప్పుడండి, ఎప్పుడో త్రేతాయుగం నాడు. అప్పుడు కూడా ఇలాంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వచ్చింది అంటే అప్పుడు కూడా ఇన్నున్నవాడు లేడని తెలుస్తుంది కదా. అయితే ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ రామాయణంలో రహస్యాలు చెప్పడమే ఇందులో పని. కనుక శ్రద్ధగా వింటే ఆనందిస్తారు. 16 గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. ముందు శ్రద్ధగా విందాం. రామాయణంలో రహస్యం ఏంటంటే, పైకి మానవ కథ, లోపల పరమాత్మతత్వం రెండు ఉంటాయండి. పైకి మానవుల్లా కనబడతాడు రాముడు, లోపల నారాయణుడు. ఆ రెండు పట్టుకోగలిగితే మనం తెలివైన వాళ్ళం. కేవలం మానవుడిగా చూస్తే అర్ధజ్ఞానమే, సగం జ్ఞానం. పరమాత్మ గ్రహిస్తే పూర్ణ జ్ఞానం. అది మనం పొందగలిగే ప్రయత్నం చేయాలి. ప్రశ్నలో రెండు పెట్టాడు మహానుభావుడు. ఏమండి మరి సత్పురుషులు అనేవారు అప్పుడు లేరా? వాల్మీకి సత్పురుషుడు ఇప్పుడు ఉన్నాడా అని అడుగుతున్నాడంటే, సత్పురుషులు ఎప్పుడు ఉంటూ ఉంటారు. మరేదో ఒక రహస్యం ఉంది ఇందులో, అది కొంచెం జాగ్రత్తగా వినాలి. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఇందులో మొత్తం 16 గుణాలు చెప్తున్నాడు. శ్రద్ధగా విందాం. ముందుగా చెప్తున్నది గుణవాన్ అంటే అన్ని గుణములు కలిగినవాడు. రెండవది వీర్యవాన్, ప్రతాపం కలిగినవాడు. మూడవది ధర్మమేమిటో తెలిసినవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాడు. దాని తర్వాత సత్యవాక్యం, ఆ తర్వాత దృఢవ్రతం, ఏది చేసినా దృఢమైన నియమంతో చేస్తాడు మహానుభావుడు. చారిత్రేణ చకోయుక్త, చరిత్ర కలవాడు అంటే క్యారెక్టర్, శీలము కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత, సర్వప్రాణి కోట్ల పట్ల హితబుద్ధి కలిగిన మహాత్ముడు. ఒక్కొక్క గుణం గురించి ఆలోచించండి, ఒళ్ళు పులకించిపోతుంది.
ఇందులో ఒక్క గుణం ఒకటి దగ్గరున్నా అది గొప్ప లక్షణం అనుకుంటాం. అలాంటిది ఇన్ని గుణాలు ఒకటి దగ్గరున్నాయా, ఇది ప్రశ్న. విద్వాన్, గొప్ప జ్ఞాని అయినవాడు. సమర్థ, ఏది చేయగలిగినా ఆయనే చేయగలగాలి, అలాంటి సమర్థుడు. కష్ట ఏకప్రియదర్శన, చూస్తే చాలు ప్రీతిభావం కలుగుతుంది, ఎవరు చూసినా ఆయన్ని చూస్తే ప్రీతి కలుగుతుంది, అలాంటి వాడు. ఏకప్రియదర్శన అంటే చూసిన వారందరికీ కూడా ప్రీతి కలిగించగలిగేవాడు, ఎవరు చూస్తే వారికే ప్రీతి కలిగిస్తాడు అటువంటి రాముడు. ఆత్మవాన్, ఆత్మవంతుడు. ఆత్మవంతుడు అంటే అర్థం ఏంటంటే ఇంకొకరి సహాయం లేకుండా తనంత తానే దేనినైనా సాధించగలిగితే వాడిని ఆత్మవంతుడు అంటారు. ఆత్మవాన్. జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడు. ద్యుతిమాన్, మంచి ప్రకాశవంతంగా వర్చస్సుతో ఉంటాడు. అనసూయక, అసూయ లేనటువంటి వాడు. అలా ఏ మహానుభావుడి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారు ఆ మహానుభావుడు. ఇది 16వ గుణం అండి. శ్రద్ధగా విన్నారు కదా. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారో అటువంటి వాడు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు ప్రస్తుతం ఉన్నాడా, అది కోన్వస్మిన్ సాంప్రతం. సాంప్రతం అంటే ఎట్ ప్రజెంట్, ప్రస్తుతం. ప్రస్తుతం ఉన్నాడా? నిన్నెందుకు అడుగుతున్నానంటే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఇక్కడ 2 ప్రశ్నలు వేసి అద్భుతమైన మాట అంటున్నాడు. హే మహర్షి, నువ్వు మాత్రమే అలాంటి నరుని తెలుసుకోగలవు. ఇందులో ఉందండి రహస్యం. మరి అందరికీ రాముడు అప్పుడు కనబడుతున్నాడు కదండి. నువ్వు మాత్రమే తెలుసుకోగలవని నారదుని అంటున్నాడంటే మనం చూసే చూపు వేరు, మహర్షి చూసే చూపు వేరు. మన చూపుకి నరుడే కనబడతాడు, మహర్షి చూపుకి నరుల్లో ఉన్న నారాయణుడు కనబడతాడు. అది తేడా అక్కడ. అని మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం అంటే ఇక్కడ వాల్మీకి యొక్క ప్రశ్నలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే సృష్టిలో అన్ని గుణాలు కలిగిన మహానుభావుడు ఒకడు ఉండడండి. ఇది ఎప్పుడు తెలుసుకోండి. ఇక్కడ పాపం మంచి గుణాలు ఉండాలని ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేయడం మంచిదే, కానీ అన్ని గుణాలు ఎవరి దగ్గర ఉండవు. ఎలాగో ఉండవు గనక ప్రయత్నమే అక్కర్లేదు, నూరుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఒకడికి గొప్ప తెలివితేటలుంటాయి, కానీ ఏం లాభం, ఊదితే పడిపోతాడు, బలం ఉండదు. కానీ కొందరికి తెలివితేటలు బలము 2 ఉంటాయి, కానీ విద్యలు రావు. కొందరికి 3 ఉంటాయి, కానీ వాడు ప్రపంచానికి పనికిరాడు. ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ చూడడానికి బాగోడు. అలా కాదు, అన్నీ ఒక చోట ఉంటే ఎలా ఉంటుందండి ఊహించుకోండి. అన్నీ ఒక చోట ఉండాలి, అన్ని గుణాలు ఎప్పుడూ ఉండాలి, పూర్ణంగా ఉండాలి. 3 లక్షణాలు ఉండాలండి. అన్ని గుణాలు ఉండాలి, ప్రతి గుణం పరిపూర్ణంగా ఉండాలి, ప్రతి గుణం ఎప్పుడూ ఉండాలి. కొంతమంది సత్యం పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడు, అదే ప్రమాదం. అప్పుడప్పుడు సత్యం కాదు, ఎప్పుడూ సత్యం పలుకుతూ ఉండాలి. పైగా ప్రతి గుణం పరిపూర్ణంగా ఉండాలి, ఎల్లవేళలా ఉండాలి, అన్ని గుణాలు ఉండాలి. ఇది ఎలా అండి? అన్నీ ఒక చోట ఉంటాయా అంటే కష్టం అండి అన్నాడు ఒక ఆయన. అన్ని గుణాలు ఒక చోట ఉండాలంటే దేవుడే దిగి రావాలండి అన్నాడు. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. అది గ్రహించవలసిన ప్రధానమైన సూత్రం ఇందులో ఉన్నది. కనుక ఇన్ని గుణాలు ఉన్నవాడు ఇప్పుడున్నాడా అని ప్రశ్నించడంలో వాల్మీకి యొక్క ఉద్దేశం ఏంటంటే పరమాత్మగాను అవతరిస్తే అన్ని గుణములతో అవతరిస్తాడు. కనుక ఇప్పుడు ఈ కాలంలో అంటే నువ్వు నేను మాట్లాడుతున్న కాలంలో పరమాత్మ అవతరించి ఉన్నాడా? నువ్వే చెప్పాలి. పరమాత్మ అవతరించాడని ఎవరికి తెలుస్తుంది? మామూలు మానవులకు తెలియదు, మహర్షికే తెలుస్తుంది. కాబట్టి పరమాత్మ ఇప్పుడు అవతరించి ఉన్నాడా అనేది నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఇక్కడ గుణవాన్ కశ్చ వీర్యవాన్ ప్రారంభించాడు. చివరికేమన్నాడు? ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా ప్రపంచమంతా గడగడలాడిపోతారు వాడు. అరే జాగ్రత్తగా వింటే జితక్రోధ అని ఒక వాక్యం చెప్పాడు, అంటే కోపాన్ని జయించిన వాడు అని మధ్యలో ఒక గుణం చెప్పాడా? చివరికి ఏం చెప్పాడు? ఎవడికి కోపం వస్తే ప్రపంచమంతా గడగడలాడిపోతుందో దేవతలు కూడా వణికిపోతారు ఆయన అన్నాడు. ఇక్కడ ఇదేమైనా గొప్ప లక్షణమా అండి? పైగా చివరి వాక్యంలో చెప్పాడు ఆ మాట. అంటే ఆయన కోపం వస్తే దేవతలు వణికిపోతారు అనేది గొప్ప గుణమా? ఎందుకు ఇలా అన్నాడు అనేది పరిశీలిద్దాం. ఇది మొట్టమొదటి నుంచి గమనిస్తే గుణవాన్ వీర్యవాన్ అని మొదలుపెట్టాడు కదా. అంటే సృష్టికి పూర్వం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేం. సృష్టికి పూర్వం మనకు ఊహకు అందదు. అప్పుడు ఏ గుణములు లేవు, నిర్గుణమైన పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అలాంటి నిర్గుణమైన పరమాత్మ ఈ సృష్టిని చెయ్యాలి అనుకోగానే ఈ గుణములను ఆయన స్వీకరించాడు. సత్వరజస్తమో గుణాలను స్వీకరించాడు. అదే మొట్టమొదటి సృష్టి ఆరంభం ఎలా అయ్యిందో ఇందులో ఉందండి. అది రహస్యం. ఇది వాల్మీకి మాటల్లో ఉన్న లోతు.
మొట్టమొదటి నిర్గుణమైన బ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పించుకోగానే సత్వ రజస్తమో గుణాత్మకమైన మాయకి చైతన్యం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ చైతన్యం పొందినటువంటి సత్వరజస్తమో గుణములతో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అది సృష్టికి మొదటి స్థితి, అది గుణవాన్. అలాగే వీర్యము అంటే బీజము అని అర్థం. ముందు సృష్టి గుణమయం అవగానే సృష్టికి కావలసిన బీజములన్నీ వెలికొస్తున్నాయి. ఆ బీజములన్నీ ఆయనలోనే ఉన్నాయి. అందుకే ప్రధానం బీజమవ్యయం అని విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నాం కదా. అందుకు వీర్యవాన్ అంటే సృష్టికి కారణ గుణముల తర్వాత సృష్టికి కారణ బీజములు కలిగి ఉన్నవాడు. ఆ తర్వాత సృష్టి ఎలా నడపాలి, ఏ నియమాలతో నడపాలో ఆయనకు తెలుసు, ఇంకెవరికి తెలియదండి. అందుకే ధర్మము అనే మాటకు అర్థం విశ్వనియమం. ధర్మజ్ఞ. సూర్యుడు తూర్పును ఉదయించును, పడమట అస్తమించును. ఈ ధర్మం ఆయన పాటిస్తున్నాడా లేదా? గాలి వీచును, రాయి అలాగే ఉండును. అంతేగాని రాయి వీచి గాలి అలాగే ఉండదు. దేని ధర్మం దానికి ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ఇలా సృష్టికి ధర్మాలు ఏర్పరిచిన వాడెవరు? ఇది పెద్ద ప్రశ్న. అతో ధర్మాని ధారయన్ అంటోంది వేదం. ధర్మములు విశ్వధర్మాలు ఏర్పరిచిన వాడు ఆయన. గ్రహాలు నక్షత్రాలు అవి ఎక్కడెక్కడ ఏవేవి ఎలా ఎలా ఉండాలి ఎలా నడవాలనే ధర్మములు ఏర్పరిచాడు. ధర్మాలు ఏర్పరచడమే కాదు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఎవడు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఆయన కన్నెవరు కప్పలేరు. చూశారు, ఇదంతా పరమాత్మ యొక్క లక్షణాలే. అందుకే ధర్మజ్ఞశ్చ తర్వాతి వాక్యం కృతజ్ఞశ్చ. కృతజ్ఞత అంటే అర్థం కృతం జానాతి ఇది కృతజ్ఞ. చేసిన ప్రతిదీ తెలుసుకునేవాడు కృతజ్ఞుడు. ఇప్పుడు చూసారా, అర్థం మారిపోయిందే లేదా? కృతజ్ఞుడు అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాడని లోకంలో మన వ్యవహారం. ఇప్పుడు మరొక అర్థం వచ్చింది. ఏ అర్థం అది? సృష్టిలో ఎవడు ఏది చేసినా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఎవడు ఏమి చేయలేడు. అన్ని లోకాల వాళ్ళు, మానవులు, దానవులు, పక్షులు, పశువులు, చెట్లు, చేమలు, ప్రతి దాంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. తర్వాత సత్యవాక్య. సత్యవాక్యములు అంటే ఏ కాలాలలోనూ కూడా మార్పు చెందని మహావాక్యములు అంటే వేదములు. వేదములు ఆయన యొక్క స్వరూపం. ఇది సత్యవాక్యం. ఆ వేదముల ద్వారా ధర్మవ్రతములు నియమాలు ఏర్పరిచారు కనుక దృఢవ్రత. అటువంటి భగవానుడు సృష్టికి ప్రారంభం నుంచి ఎలా ఉన్నాడో ఈ క్రమం అంతా చెప్తోందండి. ఈ 16 మాటల్లో ఇన్ని రహస్యాలు దాగున్నాయి. సృష్టి చేసేటప్పుడు గుణవాన్ అయ్యాడు, సృష్టి బీజములు కలిగినప్పుడు వీర్యవాన్ అయ్యాడు, సృష్టి నియమాలు ఏర్పరిచినప్పుడు ధర్మజ్ఞుడయ్యాడు, ఎక్కడ ఏమిటి జరుగుతుందో గమనించేటప్పుడు కృతజ్ఞుడయ్యాడు, తన నుంచి వేద విద్యను ఉద్భవింపజేసినప్పుడు సత్యవాక్యుడయ్యాడు, ఆ విశ్వ నియమాల్ని పాటించేటప్పుడు దృఢవ్రతుడయ్యాడు. అలాంటి ధర్మము దెబ్బతింటే తనకి తాను ఒక చరిత్రను సృష్టించుకుని వస్తాడు. అదే చారిత్రేణ చ కోయుక్త. ఒక చరిత్రను సృష్టించుకొని, అంటే పుట్టడం పెరగడం ఇదంతా ఒక చరిత్ర. ఆ చరిత్రను సృష్టించుకుని అవతరిస్తాడు ఆయన. ఎందుకు అవతరిస్తాడు అలాగా అంటే సర్వభూతేషు కోహిత. సర్వ ప్రాణికోట్ల హితం కోసం అవతరిస్తాడు భగవంతుడు. ఆ హితం కోసం అవతరించిన వాడు జ్ఞాని అయి ఉంటాడు, అందుకు విద్వాంసుడు. పైగా సర్వభూతాలకి హితం కలిగించే సమర్థుడు. ఇది తెలుసుకోవాలండి. మనం అంటూ ఉంటాం అందరికీ హితం కలిగించాలి అని. హితం కలిగించాలి అంటావు కానీ కలిగించగలవా నువ్వు? నీ వల్ల కాదు తెలుసా. ఒక ఆయన దగ్గర కొన్ని పరిగెత్తుకొచ్చట, అయ్యో బాబు రక్షించండి రక్షించండి అని. నేనున్నాను, ఏం పర్వాలేదు, ఏం కావాలి నీకు అడిగాడు. పులి తరుముతోందండి కాపాడండి అన్నాడు. ఇద్దరూ కలిసి పారిపోయారు. రక్షించగలమా అంటే మన వల్ల కాదు. సర్వభూతాల్ని రక్షించగలిగేది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. అందుకే రాముడు పరమేశ్వరుడే అని చెప్తున్నాడు. సర్వభూతేషు కోహిత. సర్వభూతముల యొక్క హితం తెలిసినవాడు. అలాంటి స్వామి ఆత్మవంతుడు. ఆయనకి ఎవరు సహాయం అక్కర్లేదు. ఆయన క్రోధాది వికారములు అక్కర్లేదు. ఆయన రావణాసుని సంహరించాడంటే కోపంతో సంహరించాడా? ధర్మం కోసం సంహరించాడు. అందుకని క్రోధాది వికారాలు లేవు, అసూయాది దోషాలు లేవు. ఆయన కోపం వస్తే దేవతలు గడగడలాడతారు. ఇప్పుడున్న అందం చూడండి. మొట్టమొదటి చెప్పింది సృష్టి, మధ్యలో చెప్పింది స్థితి. మొట్టమొదటి గుణవాన్ వీర్యవాన్ అన్నప్పుడు సృష్టి, ఆ తర్వాత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత ఇవన్నీ స్థితి. చిట్ట చివరికి ఆయన కోపం వస్తే దేవతలు గడగడలాడతారు అంటే అర్థం ఏంటంటే ప్రళయకాలంలో ఆయన రుద్రుడై ఈ జగత్తునంతటిని మట్టు పెట్టేటప్పుడు దేవతలు కూడా భయపడిపోతారండి. ఇక్కడ ఈ విషయాన్ని శివానంద లహరిలో శంకర భగవత్పాదులు వారు చెప్తారు. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచంలయం అని. పరమేశ్వరుడు ప్రళయం కలిగిస్తున్నప్పుడు ఆయన ఒక్కడే మిగులుతాడు, ప్రపంచమంతా ఆయనలో లీనమైపోతుంటుంది.
అప్పుడు దేవతలు కూడా వణికిపోతుంటారు అన్నారు. ఇప్పుడు దీనికి సరిగ్గా తెచ్చుకోండి ఆ మాట. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడతారో అంటే ఎవడు ప్రళయకాలంలో రుద్రుడై ఉంటాడో ఆయన అర్థం. అందుకే ఈ వాక్యం చివరికి పెట్టాడు, మధ్యలో పెట్టలేదు. ఎందుకంటే ప్రళయం చివరికే కదా జరుగుతుంది కనుక చివరికి ప్రళయం పెట్టాడు. మొదట సృష్టి పెట్టాడు, మధ్యలో స్థితి పెట్టాడు. ఈ సృష్టి స్థితి లయలు చేసే పరమేశ్వరుడు ఇప్పుడున్నాడా అనేది వాల్మీకి అడిగిన ప్రశ్నలో ఉన్న అద్భుతమైన అందం అండి ఇక్కడ. కనుక మామూలుగా 16 గుణాలున్న మహాపురుషుడు ఇప్పుడున్నాడా అనేది బాహ్యార్థం. లోపల అంతరార్థం ఏంటంటే సృష్టి స్థితి లయలు చేసే పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ అంటే నిర్వచనం ఒక్కటే, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. సృష్టి స్థితి లయ ఈ 3 ఎవడు చేస్తాడు? ఆయన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి యొక్క ప్రశ్న. అంతేగాని మంచి గుణాలు ఉన్నవాడు ఇప్పుడున్నాడా అంటే అయ్యో ఆ రోజుల్లో కూడా మంచి గుణాలు ఉన్నవాడు లేడనమాట అని మనం అనకూడదండి ఇక్కడ. ఇందులో అందుకే బాహ్య గుణాలు చూడడం కాదు, సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ ఇప్పుడు సాంప్రతం అంటే నువ్వు నేను మాట్లాడుకుంటున్న ఈ సమయంలో ఉన్నాడా అని అడుగుతున్నాడు వాల్మీకి. అనగానే ఆనంద పరవశుడై చెప్తూ ఉన్నాడు నారద మహర్షి. శ్రూయతామితి చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఎంత అందమైన రచనండి ఇక్కడ. అవతలవాడు ప్రశ్న వేసినప్పుడు యువతలవాడి సమాధానం ఎలా ఉంటుంది అంటే వాడికి ఇష్టం లేకపోయినా అడిగాడు కదా అని కొందరు చెప్తారు. కానీ వాడు అడగగానే ఇష్టంగా చెప్పడం కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు ఏది అడిగాడో వీడికి ఇష్టమైనది. ఆయన అడిగిన పరమాత్మ గురించి ఒక్కసారి నారదుడు ఆలోచించగానే ఒళ్ళు పులకించిపోయింది. భక్తులకి భగవంతుడి గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నారదుడు ఎలా చెప్పారంటే ప్రహృష్టో వాక్యమబ్రవీత్ అంటున్నాడు వాల్మీకి. పరమానంద భరితుడే చెప్తున్నాడు నారద మహర్షి. ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే భగవో దుర్లభాశ్చ ఇవ ఏత్వయా కీర్తితా గుణా. నువ్వు చెప్పిన ఇన్ని గుణములు ఒక చోట ఉండడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు నాయన, ఏ యుగమైనా సాధ్యం కాదు. కానీ అన్ని గుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా నువ్వు ప్రశ్నించేవే, సందేహం లేకుండా ఉన్నాడు ఇప్పుడు. ఆలోచించి ఎవడా అని ఆలోచించక్కర్లేదు, నేను చెప్తున్నా విను, ఉన్నాడు. ఎవడయ్యా అంటే మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తం శ్రూయతాం వర. నేను నీకు బాగా తెలుసుకుని చెప్తున్నాను, ఇదేదో అనుమానంతో చెప్పేది కాదు, బాగా నిస్సందేహంగా చెప్తున్నాను. అతడు ఎవరంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించిన రాముడు. స్పష్టంగా ఇందులో ఆంతర్యం చూశారా అని రామాయణం ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే సృష్టిస్థితి లయలు చేసే నారాయణుడే రాముడు అని వాల్మీకి అంత అందంగా లోపల చెప్తూ వెళ్తున్నాడండి ఇక్కడ. అంటూ ఈయన మరికొన్ని గుణాలు చెప్తున్నాడు. ఆయన కొన్ని గుణాలు అడిగాడు కదా, ఈయన మరికొన్ని గుణాలు చెప్తున్నాడు. నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ మతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ. మరికొన్ని గుణాలు కలుపుతున్నాడండి. వాల్మీకి చెప్పిన గుణములు ఇటు నారదుల వారు కూడా కలిపాడు మరికొన్ని. ఇవన్నీ నువ్వు చెప్పినవే కాక ఇవి కూడా ఉన్నవాడు అంటూ వర్ణిస్తున్నాడు. ఇక్కడ వరకు గుణాలు చెప్పడమే కాకుండా రాముడి రూపం ఎలా ఉంటుందో నారదుల వారు చెప్తున్నారు. దయ ఉంచి శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మామూలు కథ కాదు. దీనిలో ఉన్న ఆంతర్యం చెప్పడానికి కదా మఠం వేసుకున్నామని. ఇక్కడ మామూలు కథ ఎక్కడైనా వినొచ్చు, ఆంతర్యం కోసం ఇందులో ఉన్న రహస్యం చెప్పబోతున్నాం. హనుమంతుడి దయతో చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఆ రహస్యాన్ని గమనిద్దాం. ఇక్కడ రాముడి యొక్క గుణములు చెప్పడమే కాకుండా రామ రూపం వర్ణిస్తున్నాడు ఎవరు? నారదుల వారు. అని చూశాడుగా, ఒకసారి చూస్తే మరిచిపోలేనంత అద్భుతమైన మూర్తి రామమూర్తి. అందుకే ఆ మూర్తిని వర్ణిస్తున్నాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను. ఆయన యొక్క ఈ భుజముల ప్రాంతం విస్తారంగా ఉంటుంది. చేతులు ఆజానుబాహువులు, శంఖం వంటి కంఠం కలిగినవాడు, అద్భుతమైన వక్షస్థలం కలిగినవాడు, ఆజానుబాహుడై మంచి నుదుటితో విక్రమవంతమైన శరీరంతో ఉంటాడు. ఇటు అటు ఉన్న అవయవాలు సమంగా ఉంటాయి. అంటే ఈ చెయ్యి ఎంత ఉంటుందో ఆ చెయ్యి అంతే ఉంటుంది, ఈ నేత్రం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇది సమవిభక్తాంగ. పైగా మంచి పొడగరి, చక్కని ఆకృతి కలిగినటువంటి వాడు. అంటే సాముద్రిక లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఉత్తమమైనటువంటి అవతారమూర్తి ఉత్తమ సాముద్రిక లక్షణాలతో ఉంటాడు. అలాంటి ఉత్తమ సాముద్రిక లక్షణాలతో ఉంటాడు అంటూ మళ్ళీ గుణములు ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరత యశస్వి
జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. సర్వజీవుల్ని రక్షించగలిగినవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, తన ధర్మాన్ని తాను కాపాడుకునేవాడు, తనను ఆశ్రయించిన వారిని రక్షించేవాడు. వేద వేదాంగ తత్వజ్ఞ. రాముడు కేవలం పరాక్రమమూర్తి మాత్రమే కాదు, పరిపూర్ణమైన జ్ఞానమూర్తి. వేద వేదాంగమైన తత్వం తెలిసినవాడు. ధనుర్వేదేచ నిష్ఠిత. ధనుర్వేదం సంపూర్ణంగా తెలిసినవాడు. వేదమే కాకుండా అనేక శాస్త్రముల యొక్క సారము గ్రహించినవాడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధు సత్పురుషుడు. అధీనాత్మ. ఎప్పుడు దైన్యం అనేది రాముడి దగ్గర ఉండదు. విచక్షణ. సర్వదాభిగత సద్భిః సముద్రైవ సింధుభిః. సత్పురుషులు ఎప్పుడు ఆయన్నే ఆశ్రయిస్తారయ్యా. ఎలా అంటే నదులు సముద్రాన్ని ఆశ్రయించినట్లుగా. ఇదొక రహస్యం అండి. ఆత్మతత్వ వివేచన చేసిన వాళ్ళు క్రమంగా ఈశ్వరుల్లో ఎలా ఐక్యమవుతారో సత్పురుషుడు రాముల్లో అలా ఐక్యమవుతారు అని చెప్పడంలో రాముడు పరమాత్మ అని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ. పైగా సత్పురుషులు ఆయన దగ్గరికి వెళుతుంటారట. ఎందుకంటే సత్పురుషుల దగ్గరికి వెళతారు. అదే సత్పురుషులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆర్య. ఆర్యుడు అంటే పూజ్యుడు అని అర్థం. సర్వసమశ్చైవ. అందరి పట్ల సమబుద్ధి కలిగినటువంటి వాడు, అందరి పట్ల ప్రీతిభావం కలిగిన వాడు అంటూ ఇక్కడ నుంచి క్రమంగా రామకథ ప్రారంభించాడు నారద మహర్షి. నారదులు వారు ఇక్కడి నుంచి చెప్పినటువంటిదంతా కూడా రామాయణం క్లుప్త రూపంలో ఉంటుందండి, సంక్షేప రూపం. అంటే రామాయణం ఎలా కూర్చాడంటే వాల్మీకి మొట్టమొదటి రామాయణం ముందు క్లుప్తంగా చెప్తాడు, తర్వాత విస్తారంగా చెప్తాడు అనమాట. ఇక్కడ అది గొప్పతనం, మహర్షుల రచనలో గొప్పతనం అది. ఇక్కడ భారతం కూడా ఇలాగే రచించాడు వ్యాసుడు. మొట్టమొదటి భారతం క్లుప్త రూపంలో చెప్పి తర్వాత విస్తార రూపంతో చెప్తాడు. అంటే కథని సస్పెన్స్గా చెప్పడం కూడదండి. కథని ముందు తెలుసుకోవాలి. సంఘటనలు పెద్ద విశేషం కాదు, దాని లోపల ఉన్న అందాలు వివరిస్తూ చెప్పడానికి తర్వాత విస్తారం వచ్చింది. ముందు క్లుప్త రూపంలో చెప్తున్నాడు నారద మహర్షి. అంటే రామాయణం అంతా ముందు నారదుల వారు సూక్ష్మంగా చెప్పారు. ఎవరికి? వాల్మీకి. ఆ తర్వాత వాల్మీకి ఆ సూక్ష్మంగా విన్నదాన్ని తన తపస్సుతో విస్తరించి చెప్పాడు. అదే రామాయణం అంటే. ఇందులో ఒక అద్భుతమైన విశేషం ఉన్నది. వాల్మీకి నారదుడు రామ కథ చెప్పలేదు, రామాయణ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. రామాయణం ఒక మంత్రం. ఆ మంత్రమంతా ఉపదేశించాడు ఎవరు? నారదుల వారు. ఆ మంత్రాన్ని వెంటనే మననం చేసుకున్నాడు వాల్మీకి. ఆ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేయడం వల్ల తపస్సు పండి రామాయణం రాయడానికి అర్హుడయ్యాడు వాల్మీకి. ఇదండి లోపల ఉన్నటువంటి ఆంతర్యం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిశ్రిత